ఆదివారమే వ్యాపారం ఉంటుంది కనుక ఆదివారం రోజున వ్యాపారం చేయవచ్చా? మీకు ఒకరోజు 6 దినాలు కష్టపడి 7వ దిన విశ్రాంతి తీసుకోమన్నాడు కాబట్టి ఆదివారం ఉదయకాల సర్వీస్ ఉంటుంది. 4 to 6, 6 to 8. ఆదివారం మొట్టమొదటిగా దినానికి ప్రారంభం దేవునికి ఇచ్చేసేయండి. లేదా ఒక 9 o'clock వరకు ప్రేయర్లో ఉన్నారు, బైబిల్ చదువుకున్నారు. ఆదివారం మీరు చర్చిలో వినే 2 గంటలేవో ఉదయకాలమే మీరు గడిపేశారు దేవుని సన్నిధిలో. ఇక ఇప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని మీరు వెళ్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మన క్రైస్తవులందరూ కూడా, ప్రపంచ దేశంలో ఉన్న క్రిస్టియన్స్ ఎవరున్నా ఇజ్రాయెల్ దేశంలో ఆదివారం పని చేయాలి. పని చేయకపోతే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. గల్ఫ్ కంట్రీస్లో అందరూ క్రైస్తవ పాస్టర్లు, ఎవాంజలిస్టు, సువార్థికులు, అక్కడ ఉన్న క్రైస్తవ బిడ్డలందరూ కూడా కొన్ని వేల మంది ఉంటారు, అన్ని దేశాల నుండి ఉంటారు. ఒక దుబాయ్లోనే 160 పైన భాషలు గలవారు అక్కడ దుబాయ్ చర్చ్ ప్లేస్లో ప్రార్థన చేస్తున్నారు. ఓకే, అక్కడందరూ కూడా ప్రార్థన జరుగుతున్నాయి. 160 భాషల్లో ప్రార్థన జరుగుతుందంటే ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు చూడండి. ప్రపంచంలో అన్ని రకాల భాషల వారు అక్కడ ఉన్నారు. సో వీళ్ళందరూ ఆదివారం పనికి వెళ్ళాలి. ఆదివారం పని చేయకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, వాళ్ళు అక్కడ ఉండడానికి అవ్వదు. అలాగే కొన్ని దేశాల్లో నియమం పెట్టుకున్నారు, ఆదివారం ఖచ్చితంగా పని చేయాలని. అక్కడ మన దేవుని పిల్లలందరూ పనిచేస్తారు. ఉదయం ప్రార్థన చేసుకుంటారు, సాయంత్రం ప్రార్థన చేస్తున్నారు. 10 నుండి 1 గంట వరకు, లేకపోతే 10 నుండి 4 గంటల వరకు పనిలో పాల్గొంటున్నారు. పనిలో పాల్గొంటూ కూడా ప్రార్థిస్తూనే చేస్తున్నారు. ప్రార్థనాత్మ కలిగి వారి బిజినెస్లో కానీ వాటిలో చేస్తున్నారు. ఓకే, మరి ఆదో రోజే వాళ్ళు ఏర్పాటు చేస్తే, ఈ మధ్య కొంతమంది మన దేశంలో కూడా ఆదివారమే పరీక్షలు పెడుతున్నారు. ఇంతకుముందు ఉండేది కాదు ఇది. ఆదివారమే పరీక్షలు, ఆదివారమే ఆ పరీక్ష ఈ పరీక్ష, ఇంటర్వ్యూలు అన్నీ కూడా చేస్తున్నారు. సో అంత్యదినాల్లో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వస్తున్నా మన ప్రార్థన ఎవ్వరూ ఆపలేరు. మీ అంతరాత్మలోని ప్రార్థన పరలోకానికి వెళ్తూనే ఉంది కనుక ప్రార్థన చేస్తుంది. అన్నాను కదా అని ప్రతి ఒక్కరు ఆదివారం ఎగ్గొట్టి మీరు పనులకు వెళ్ళకండి. కాన్బట్ పొజిషన్లో ఇక అవకాశం లేదు. ఆ రోజు ఆదివారం ఆపరేషన్ అవుతుంది, ఆదివారం లేదంటే పలానా కార్యక్రమం జరుగుతుంది, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకు ఆదివారం పోవద్దు. ప్రార్థనలో ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రార్థన అయిన తర్వాత వెళ్ళండి, కావాలంటే వర్షిప్ అయిన తర్వాత వెళ్ళండి. లేదు నేను ఆదివారం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వెరీ గుడ్, వీ అప్రిషియేట్, దాన్ని కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. దేవుని బిడ్డగా ఆదివారం డెడికేటెడ్గా ఆదివారాన్ని ప్రభు కోసం వాడాలనుకుంటున్నారు, మంచిదే. అలా ప్రొఫెషన్లో గడపండి. ఒకవేళ చిన్నగా ఇక్కడ లూజ్ తీసుకుని తర్వాత ఆదివారం పర్వాలేదులే, చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదట, ప్రార్థన చేయకపోయినా పర్వాలేదట అన్నట్టుగా మీరు గ్రాంటెడ్గా తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే తర్వాత నెమ్మదిగా ఫంక్షన్లు స్టార్ట్ అవుతాయి. ఖాళీ ఉన్నా కూడా ఆదివారం చర్చికి వెళ్ళకుండా ఫంక్షన్కి వెళ్తారు. ఆ తర్వాత క్లబ్బు, పబ్బు, ఇక సకల దరిద్రం ప్రారంభమవుతుంది. అందుకే ఆదివారాన్ని డెడికేటెడ్గా దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి మీరు సమయం ఇవ్వండి. కుటుంబాలకు గడపండి దేవుని సన్నిధిలో, అది మీకు ఆశీర్వాదకరం. ఇక అవకాశం లేదు, ఆ రోజే బిజినెస్ అంతా జరుగుతుంది, ఆ రోజు లేకపోతే లాస్ అయిపోతున్నాము అన్నట్లయితే ప్రార్థించి ప్రభు మీద భారం అవి తెల్లవారిని ప్రార్థనలు అటెండ్ అయ్యి, ఎలాగో 10 నుండి 12 దాకా అటెండ్ అయ్యి ప్రేయర్ ఏదో మార్నింగ్ ప్రేయర్లు అటెండ్ అయిపోయి మీరు వెళ్ళి పని చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ప్రార్థనలో ఉండొచ్చు. గాడ్ బ్లెస్ యూ.